హాయ్ టు ఆల్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన మల్లన్న బోనాల గురించి. ఈ వీడియోలో నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న బోనాలు ఏ విధంగా చేసుకున్నాము, అసలు ఈ మల్లన్న బోనాలు ఏంటి అనేది అయితే మీకు చెప్పబోతున్నాను. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ముందు అమ్మ వాళ్ళైతే ఈ మల్లన్న బోనాలు చేసుకుంటారు. కుదిరితే భోగి రోజు చేసుకుంటారు, లేదంటే ఆ ముందు వచ్చే బుధవారం కానీ లేదా ఆదివారం కానీ ఏదో ఒక రోజు సంక్రాంతి ముందు అయితే ఈ బోనాలు అయితే చేసుకుంటారు. ఇక ఈసారి భోగి సోమవారం వచ్చింది కదా, అందుకని చెప్పేసి సోమవారం ముందు రోజు అంటే ఆదివారం రోజు అమ్మ వాళ్ళు బోనాలు అయితే చేసుకున్నారు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి ఒక 3 రోజుల ముందే వెళ్ళాను. దీపావళి నోములు చేసుకున్నప్పుడు ఎంత పని అయితే ఉంటుందో అంతే పని ఈ మల్లన్న బోనాలు చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది. బోనాలు చేసుకునే ముందు రోజే ఈవినింగ్ నేనైతే బంతిపూలన్నీ కూడా కుచ్చి పక్కన పెట్టాను. ఇక నెక్స్ట్ డే అయితే మార్నింగ్ తమ్ముడు అన్ని గుమ్మాలకు కూడా ఈ విధంగా పూలనైతే కట్టాడు. ఇక ఇదే మా పూజ రూము, ఇది మా నోము గద్దె ప్లేస్. ఇక్కడే మేము నోములు అయితే నోచుకుంటాము. ఇక ఇదే ప్లేస్ లో ఇప్పుడు బోనాలు కూడా చేసుకుంటాం అన్నమాట. దీపావళి రోజు వెనకాల కనబడుతుంది కదా పొప్పడ, ఆ పొప్పడ అయితే వేస్తారు. కాకపోతే ఇప్పుడు మల్లన్న బోనాలు అప్పుడైతే పొప్పడ ఏమీ వేసే పని లేదు. కాకపోతే నోము గద్దె మాత్రము ఈ విధంగా మొత్తము ఆవు పంచకంతో, అదే విధంగా ఆవు పెండతో అలికి ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా ముగ్గునైతే పెట్టుకోవాలి. అమ్మ పైన పనులనే చేస్తుంటే ఇక కింద నేనేమో వంట చేస్తున్నాను. ఇక మార్నింగ్ కి ఈవినింగ్ కి సరిపోను సాంబార్ అయితే ఫస్ట్ చేసి ఆ తర్వాత బీరకాయ కర్రీ అయితే చేశాను. బోనాలు అంటే చాలా మంది నాన్ వెజ్ అని అనుకుంటారు. అంటే కొంతమంది నన్ను అడిగారు కూడా, మల్లన్న బోనాలు అంటే నాన్ వెజ్ కాదండి, పరమాన్నము పసుపన్నము అదే విధంగా అన్ని రకాల కూరగాయలు కలిపి బోనం అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇక మార్నింగ్ కి ఈవినింగ్ కి మళ్ళీ ఈవినింగ్ అయితే కొంచెం పనులు ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం సాంబార్ అయితే ఎక్కువ పెట్టాను. ఆ తర్వాత బీరకాయ కర్రీ అయితే చేశాను. ఇక ఈవినింగ్ అయితే ముద్దపప్పు, అదే విధంగా అన్ని రకాల కూరగాయలు కలిపిన కూర ఒకటి, ఇంకా ఒకటి సపరేట్గా ఆలుగడ్డ కూర ఒకటి చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక మధ్యాహ్నం వరకే కదా అని చెప్పేసి సాంబార్ ఒకటి చేసి బీరకాయ కర్రీ అయితే చేసి ఇక అప్పడాలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక నేను వంట చేస్తుంటే ఇక మా అమ్మ పైనేమో మొత్తం పూజకు సంబంధించిన పనులను కూడా చేసుకుంటుందన్నమాట. ఇవన్నీ పటవాలు, ఇవన్నిటిని కూడా పటవాలని నీట్గా కడిగి బొట్లు అయితే పెడుతుంది. వీటన్నిటికి కూడా నిండుగా మంచిగా బొట్లు పెట్టాలి. నేను ఇక వంట చేసిన తర్వాత ఈవినింగ్ బోనాల్లోకి కావాల్సిన బెల్లన్నాన్ని అయితే చేస్తున్నాను. చెప్పాను కదా, మల్లన్న బోనాలు అంటే బెల్లన్నము ఒకటి, ఇంకొకటేమో పసుపన్నం కొంచెం చేస్తారు. ఇక్కడేమో చూసారు కదా, ఇదేమో పసుపన్నము, ఒకవైపు బెల్లన్నము ఒకవైపు పసుపన్నము రెండు కూడా ప్రిపేర్ చేశాను. ఇక ఈ బెల్లన్నం అయితే మళ్ళీ తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసిన దాన్ని మళ్ళీ తర్వాత మా అమ్మ బోనము గిన్నె ఉంటుంది కదా, బోనం పటవ, అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిద్ది అన్నమాట. ఇక ఇక్కడ అమ్మ మొత్తం అన్నిటికీ పటవాలకైతే అన్నిటికీ బొట్లు అయితే పెట్టింది. చూడండి, ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. మల్లన్న బోనాలకి కూడా సేమ్ కేదారేశ్వర స్వామి వ్రతం అప్పుడైతే ఎంత పని అయితే ఉంటుందో అంతే పని ఉంటుంది. కాకపోతే అప్పుడు మనము అంటే నోములప్పుడు బెల్లప్పాలు ఒకటైతే చేస్తాము, ఇప్పుడైతే బెల్లప్పాలు చేసే పని లేదు. ఇంకొకటి నేను ఇంతకుముందు చెప్పాను కదా పొప్పడ వేస్తారని, ఆ పొప్పడ కూడా వేసే పని లేదు. ఇక ఇది చూసారు కదా, అది తౌతు. ఈ తౌతు మీద అమ్మ మొత్తం బొట్లు కూడా పెడుతుంది. తౌతుని నీట్గా కడుక్కొని ఈ విధంగా నిండుగా బొట్లనైతే పెట్టుకోవాలి. ఈ తౌతు మీదే అమ్మ మా దేవుళ్ళనైతే పెడతారన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇలవేల్పు ఉంటారు కదా, మా అమ్మ వాళ్ళ ఇలవేల్పు కొమ్రవెల్లి మల్లన్న, అయినవోని మల్లన్న, ఆ విగ్రహాలనైతే ఇక ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ పాలవెల్లిని కూడా కట్టాలి. చెప్పాను కదా, సేమ్ దీపావళి నోముల్లాగే ఉంటాయి. దీన్ని పాలవెల్లి అంటారు. ఇక ఇక్కడ మా తమ్ముడైతే దానికి పాలవెల్లికి పూలనైతే అరేంజ్ చేస్తున్నాడు. ఈ పాలవెల్లి కట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అంటే 4 సైడ్స్ కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఎటు కూడా బెండవకుండా పాలవెల్లినైతే కట్టాల్సి ఉంటుంది. అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరము సంక్రాంతి ముందు ఈ మల్లన్న బోనాలను అయితే ఇంట్లో చేసుకుంటారు. పట్నాలు అయితేనేమో 2 సంవత్సరాలకు ఒకసారి కొమ్రవెల్లికి, అదేవిధంగా ఐనోలికి వెళ్ళినప్పుడు అక్కడ పట్నాలు ఇస్తారు. ఇంటి దగ్గర అయితే పట్నాలు ఎప్పుడు కూడా వేయరు. కొంతమంది ఇంటి దగ్గర పట్నాలను వేసుకుంటారు. అదేవిధంగా ఈ బోనాలలో కూడా అంటే 2-3 రకాలుగా కూడా బోనాలు ఉంటాయి. నాకైతే క్లియర్గా తెలియదు. కొంతమంది అయితే పెద్ద పట్నం అని చెప్పేసి వేస్తారు. పెద్ద పట్నము అంటే పెళ్లి చేసినంత అని చెప్పేసి అంటారు. మాకైతే అట్లా ఇంట్లో పట్నాలు వేసుకునేదైతే లేదు. ఇక ఇక్కడ మా అత్తమ్మ ఉప్పలమ్మ దగ్గర మొత్తము బొట్లు అవన్నీ కూడా పెడుతుంది. మాకు అమ్మ వాళ్ళకి ఉప్పలమ్మ కూడా ఉందన్నమాట. తిను మా మేనత్త అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్. ఇక ఉప్పలమ్మ దగ్గర ఈ విధంగా బొట్లనైతే పెడుతుంది. ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా కూడా ఉప్పలమ్మ దగ్గర ఈ విధంగా బొట్లు అవన్నీ పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. ఇక ఇంట్లో నేనేమో ఇంతకుముందు చెప్పాను కదా, 5 రకాల కూరగాయలతో కూర చేసి నైవేద్యంగా పెట్టాలని. గుమ్మడికాయ, చిక్కుడుకాయ, వంకాయ, టమాటా, కాకరకాయ ఇవన్నిటిని కూడా తాలింపు లేకుండా కూర చేసి నైవేద్యంగా అయితే పెడతారన్నమాట. ఇక ఇక్కడ ఇది కూరాడకుండా, ఇది ఎప్పుడు కూడా కిచెన్లో ఆగ్నేయ మూలకైతే
అయితే ఉంటుంది. దీన్ని ఆడబిడ్డ కుండ అని కూడా అంటారు. ఇక మా అత్తమ్మ అయితే దీనికి అన్ని బొట్లు ఇవన్నీ కూడా పెడుతుందన్నమాట. ఇంతకుముందు నేను చెప్పాను కదా, బెల్లన్నము వండిన తర్వాత మా అమ్మ పటవలోకి ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పేసి ఇక ఆ బోనము కుండలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి మల్లన్నకి బోనాలు చేసినప్పుడైతే ఈ విధంగా బొట్లను అయితే పొడుగ్గా వేస్తారన్నమాట. ఇక నేనైతే 5 రకాల కూరలు చేయడానికి ఇక్కడ కూరగాయలన్నిటిని అయితే కట్ చేసి మా అమ్మకైతే ఇచ్చాను. చెప్పాను కదా, సేమ్ దీపావళి లాగే నోములప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో మల్లన్న బోనాలు కూడా అదే విధంగా చేసుకుంటామని. దీపావళి అప్పుడు ఇంటి ముందు దీపాలు పెట్టినట్టే మల్లన్న బోనాలు చేసుకున్నప్పుడు కూడా ఇంటి ముందు అయితే దీపాలను అయితే పెడతాము. ఇక నేను మొత్తం అవన్నీ కడిగి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ పొత్తులు అయితే కొంచెం మంచిగా వెలుగుతాయి కదా అని చెప్పేసి ఇక మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అయితే ఇంటి ముందు కూర్చొని ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక ఈ దీపాలన్నీ అయితే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టాము. ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు అయితే అయినవోళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తాము. కాకపోతే పట్టణాలను మాత్రము 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మ వాళ్ళు అయితే వేస్తారన్నమాట. ఇక ఈసారి అయితే అయినవోళ్ళు టెంపుల్కి అయితే వెళ్ళడం కుదరలేదు. ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి రెడీ అయితే అయిపోయాము. ముందు ఇంటి ముందు అయితే దీపాలను అయితే పెట్టాను. మల్లన్న బోనాలకి ప్రత్యేకంగా అయ్యగారు వచ్చి పూజ చేయడము అట్లాంటివి అయితే ఏమీ ఉండము. మేమే చేసుకుంటాము. అంటే పటవలని పూజిస్తాం కదా, అవన్నీ పూజించి బోనాలు చేసుకోవడము, పూలు కట్టుకోవడము ఇవన్నీ చేసుకుంటామన్నమాట. అయితే పట్నాలు చేసేది ఉంటే మాత్రము అప్పుడు వాళ్ళు వచ్చి పట్నాలు వేసే వాళ్ళు వచ్చి పట్నాలు అయితే వేస్తారు. వీటికి పట్నాలు వేసే అయ్యగారులు వీళ్ళు వేరే ఉంటారన్నమాట. ముందు ఇక్కడ దీపం పెట్టిన తర్వాత అమ్మ నైవేద్యం అయితే పెట్టింది. అంటే దీన్ని పడి అంటారు. చెప్పాను కదా బెల్లన్నం వండుతారని. బెల్లన్నము, పసుపన్నము, అదేవిధంగా 5 రకాల కూరగాయలు కలిపిన కూర ఇవి కలిపి పడి అయితే పెడతారన్నమాట. ఇక ఇదే నైవేద్యము. ఈ పడి అమ్మ వాళ్ళే తినాలి. అంటే నాకైతే ఇవ్వరు. దేవుడి దగ్గర పెట్టిన పడి ఇదైనా సరే నోములప్పుడు పెట్టేదైనా సరే. నేను ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర వ్రతం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అందులో కూడా నేను నోములప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. నోములప్పుడు కూడా చాటలో ఏవేవైతే పెడతారో అవి వాళ్ళే తినాలి అని చెప్పేసి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ విధంగా పెట్టినటువంటి పడి మా అమ్మ వాళ్ళే తినాలన్నమాట. అంటే ఆడబిడ్డనైనా నాకు కూడా అవైతే ఇవ్వరు. ఏదేమైనా ఈరోజైతే అయ్యుగాని చాలా మెచ్చుకోవాలి. అసలు వాడైతే చాలా పనులు చేశాడు ఇంట్లో. నార్మల్గా అయితే చాలా అల్లరి చేస్తాడు. కాకపోతే ఇలాంటి సందర్భాలలో మాత్రం పాపం వాడైతే నిజంగా చాలా హెల్ప్ చేసిండు అసలు. ఇక మా డాడీ అయితే ఇక్కడ బండారి పెడుతున్నాడు. తెలుసు కదా, మల్లన్న బొట్టు అంటేనే బండారి, పసుపు బండారి మల్లన్నకి ఎంతో ఇష్టమైంది. ఈ పసుపు బండారిలోనే మల్లన్న ఉంటాడని చెప్పేసి అనుకుంటుంటారు కదా. అంటే అది అందరి నమ్మకము. ఇక మా డాడీ అయితే అందరికీ కూడా ఈ విధంగా పసుపు బండారు అయితే పెడుతున్నాడు. ఇదే మహాప్రసాదంగా మహా నైవేద్యంగా స్వీకరిస్తుంటారు అందరూ. ఇక మా అమ్మేమో ఇక్కడ చేతికి కంకణాలు అయితే కడుతుంది. తాత చాలు. మా డాడీ చూడండి, ఫస్ట్ నాకు ఆల్రెడీ బొట్టు పెట్టిండు. కాకపోతే కనబడట్లేదని మళ్ళీ నాకు పసుపు బండారైతే పెట్టాడు. ఇక ఇంట్లో దీపము అదన్నీ పెట్టిన తర్వాత దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క దేవుళ్ళకి కూడా నోములప్పుడు ఏ విధంగా అయితే కొడతామో అదే విధంగా మల్లన్న బోనాలప్పుడు కూడా ప్రతి ఒక్క దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టాలి. అంటే వెమ్లవాడ రాజన్నకి, అయినవోళ్ళు మల్లన్నకి, కుమ్రవెల్లి మల్లన్నకి, సమ్మక్క సారక్కకి, ఎల్లమ్మకి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ దేవుళ్ళకైతే కొబ్బరికాయలు అయితే కొట్టాల్సి ఉంటుంది. తెలుసు కదా, తెలంగాణలో కొంచెం ఇట్లాంటివి అయితే ఎక్కువగానే ఉంటాయి. అందులో ఇంకా మా యాదవ్స్కి అయితే కొంచెం ఇలాంటి పట్టింపులు ఎక్కువగానే ఉంటాయి. దీపావళి అప్పుడు కానీ మల్లన్న నోములప్పుడు కానీ మా ఇంట్లో అసలు ఇల్లంతా కూడా మంచిగా గుగ్గిలం మైసచ్చి వాసనతో అయితే నిండిపోతుంది. ఆ మల్లన్న దేవుడికి అయితే ధూపం వేస్తారన్నమాట. ఆ ధూపం మొత్తం కూడా ఇంట్లో స్ప్రెడ్ అయ్యి ఒకలాంటి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపిస్తుంటుంది. ఇక అమ్మ వాళ్ళు మొత్తము అందరూ దేవుళ్ళకైతే కొబ్బరికాయలు అయితే కొట్టారు. చెప్పాను కదా, సమ్మక్క సారక్కకి కూడా ఇక్కడ మా డాడీ అయితే సమ్మక్క సారక్కకి కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే పెట్టారు. ఇంకా ఇక్కడ ఎల్లమ్మకి ఈ విధంగా ప్రతి ఒక్క దేవుళ్ళకి కూడా కొబ్బరికాయలు అయితే కొట్టారు. మా పెద్ద తమ్ముడు అయితే లేరు కదా, ఇక వాడు ఫారెన్లో ఉంటాడు కదా, వాడైతే రాలేదు. మా రెండో తమ్ముడు వచ్చాడు కానీ చిన్నోడు అంటే అల్లుడు చిన్నోడు అన్నమాట. వాడికి 3వ నెలనే ఎందుకో వాడు చాలా సతాయించిండు, అసలు చాలా ఏడ్చాడు. అంటే పండగకి 2 రోజుల ముందే వాళ్ళైతే వరంగల్కి
వచ్చారు. ఈ ప్లేస్ చేంజ్ అవ్వటాన్నో ఏమో తెలియదు కానీ ఒక 2 డేస్ అయితే బాగా సతాయించిండు. కాకపోతే ఆ తర్వాత అయితే బాగానే ఉన్నాడు. ఇక చూడండి అయ్యుగాడు కూడా కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టాడు. ఇక తర్వాత మమ్మ కూడా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకుంది. పాప ఈసారి 10th క్లాస్ కదా మంచిగా దండం పెట్టుకుని నాని అని చెప్పేసి అయితే అంటే అది ఏం కోరుకుందేమో కానీ చాలాసేపు దండం అయితే పెట్టుకుంది. ఇక ఈ కొబ్బరికాయలు కొట్టడము ఇదంతా అయితే అయిపోయిందన్నమాట. ఇక ఆ తర్వాత అమ్మ ఎవరెవరికి కొబ్బరికాయలు కొట్టిల్లో అవన్నీ కూడా ఆ దేవుళ్ళ దగ్గర కొబ్బరి చిప్పలను అయితే పెడుతుంది. కొంచెం కరెక్ట్గా మిడిల్లో చూసుకోవాలి టాప్ని. మమ్మీని ఈ మమ్మీని ఎట్లా అట్లా అయ్యో కానీ ఇంతకుముందు నేను చెప్పాను కదా తమ్ముడు కొడుకు అల్లుడు అని చెప్పేసి. ఇక వీడికి జస్ట్ అప్పుడే 3వ నెల వచ్చిందన్నమాట. ఎందుకో బాగా సతాయించిండు. అసలు వాడిని ఒక పొజిషన్లో ఎత్తుకుంటేనే ఊరుకుంటున్నాడు, లేదంటే చాలా ఏడుస్తున్నాడు. ఇక మా మరదలు రెడీ అవుతుంటే సర్లే అని నేనైతే కాసేపు ఎత్తుకున్నాను. పాపం చాలాసేపు వాళ్ళ అమ్మనైతే వీడు బాగా సతాయించిండు. అక్కడే ఉంచండి. పడి అని చెప్పాను కదా, అదే నైవేద్యము. ఆ నైవేద్యాన్ని అమ్మ వాళ్ళే తినాలి, అక్కడ పెట్టిన నైవేద్యాన్ని. కాకపోతే బోనాలలో ఉంది కదా, అక్కడ చేసిన బోనం గిన్నెలలో ఉన్నదాన్ని అయితే మాకైతే అందరికీ పెడతారన్నమాట. అయితే అదే రోజు చాలామంది బోనాలు అయితే చేసుకున్నారు. దాదాపు అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ, అదేవిధంగా మా చుట్టాలందరికీ కూడా ఈ మల్లన్న బోనాలు అయితే ఉన్నాయి. అందరూ కూడా ఆ రోజు ఆదివారం కావటాన అందులో పండుగకి ఒకరోజు ముందు కావడం వలన అందరూ అదే రోజు అయితే చేసుకున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా మల్లన్న బోనాలు ఏ విధంగా చేసుకున్నామో. నేను చెప్పిన దాంట్లో ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నన్ను క్షమించండి. అంటే నాకు తెలిసిన దాని ప్రకారము నేనైతే చెప్పానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ మల్లన్న ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.